ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ దంగల్ తుది అంకానికి చేరుకుంది. నేటితో ప్రచార గడువు ముగియనుంది. దీంతో పార్టీలు అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇప్పటికే ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీ ప్రజలపై వరాలు కురిపించాయి. ఢిల్లీ రాష్ట్ర పీఠాన్ని మరోసారి గెలుచుకునేందుకు కేజ్రీవాల్ కన్నేశారు. మళ్లీ అధికారంలోకి రావాలని ఆప్ ప్రయత్నిస్తుంది. గతంలో ఢిల్లీ అసెంబ్లీని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని చూస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సైతం ఢిల్లీలో జెండా ఎగరేయాలని చూస్తుంది. ఢిల్లీ ఎన్నికల బరిలో అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ఇండియా కూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్, ఆప్ వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. దీంతో మునుపెన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 5న పోలింగ్ జరగనుంది. 8న ఫలితాలు విడుదల కానున్నాయి. ఢిల్లీ దంగల్ తుది అంకానికి చేరుకుంది. నేటితో ప్రచార గడువు ముగియనుంది. దీంతో పార్టీలు అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇప్పటికే ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీ ప్రజలపై వరాల కురిపించాయి. ఇక ఢిల్లీ రాష్ట్ర పీఠాన్ని మరోసారి గెలుచుకునేందుకు కేజ్రీవాల్ కన్నేశారు. మళ్లీ అధికారంలోకి రావాలని ఆ ప్రయత్నిస్తుంది. గతంలో ఢిల్లీ అసెంబ్లీ పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని చూస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సైతం ఢిల్లీలో జెండా ఎగిరేయాలని చూస్తుంది. ఢిల్లీ ఎన్నికల బరిలో అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ఇండియా కూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్, ఆప్ వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. దీంతో మునుపెన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 5న పోలింగ్ జరగనుంది. 8న ఫలితాలు విడుదల కానున్నాయి.